సమీపిస్తున్నటువంటి సమయంలోని ధవళేశ్వరం నుంచి కాకినాడ వరకు ఉన్నటువంటి కెనాళ్లను ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో విస్మయానికి గురి చేస్తోంది. అధికారులు ఇలా నిద్రమత్తు వదలకపోతే ఎలా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పుష్కర పనుల ఏర్పాట్లు చూడటానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ అధికారులకు నాయకులకు మొట్టికాయలు వేశారు. అయినప్పటికీ ఏమాత్రం కూడా చలనం లేదని, అలాగే ప్రతి గ్రామంలోని ఉన్నటువంటి వ్యర్థ నీటిని గోదావరిలో వదిలేయటం ఎంతవరకు సమంజసం అంటూ పలువురు స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూరిబాబు అందిస్తారు. అయితే మాత్రం గోదావరి పుష్కర పనులు అయితే రాజమహేంద్రవరంలో చురుగ్గా సాగుతున్నప్పటికీ కూడా గ్రామ స్థాయిలో అయితే మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు అయితే మాత్రం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ గోదావరి పుష్కరాలను పర్యవేక్షించడానికి అయితే పవన్ కళ్యాణ్ వచ్చిన సందర్భంగా అయితే మాత్రం పనులు వేగవంతం అయ్యాయనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలో గ్రామ స్థాయిలో సుమారుగా పుష్కర గ్రామ పంచాయతీలు అయితే 264 పంచాయతీలని ఎన్నుకోవడం జరిగింది. దానికి సంబంధించిన నిధులు అయితే మాత్రం కేటాయించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గ్రామ స్థాయిలో ఎక్కడా కూడా ఈ పుష్కర పనులు పుష్కర ఘాట్లు ఏర్పాటుకి అయితే మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని చెప్పుకోవచ్చు. సుమారుగా 1 సంవత్సరం కాలం ఉన్నందున అయితే మాత్రం ఈ పనులు అయితే ఇంకా వేగం పుంజుకోవాలని అయితే మాత్రం స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ గ్రామ స్థాయిలో పుష్కర ఘాట్లు అలాగే పుష్కర నిధులతో అయితే దేవాలయాలు దీనికి సంబంధించి గోదావరి కెనాల్కి సంబంధించి పనులు అయితే ఎక్కడ కూడా మొదలు పెట్టిన పరిస్థితి అయితే దాఖలాలు అయితే లేవని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన అయితే ధవళేశ్వరం నుంచి కూడా అలాగే కాకినాడ వరకు కూడా ఈ గోదావరి కాలువకు సంబంధించి ఏ గ్రామ స్థాయిలో గ్రామాల నుంచి వచ్చే వ్యర్థ నీళ్ళని అయితే ఈ కాలువలోనే వదిలేస్తుండడంతో అయితే మాత్రం ఇక్కడ స్నానాలని ఆచరించడానికి అయితే మాత్రం స్థానికులు బింబేలెత్తిపోతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరంలో పుష్కర్ ఘాట్లు సందర్శించిన సమయంలో అయితే మాత్రం అధికారులకి మొట్టికాయలు వేసిన సందర్భం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ధవళేశ్వరం నుంచి ఈ కాకినాడ వరకు కూడా ఉన్న కెనాల్కి సంబంధించి ఈ కాలుష్యం అయితే మాత్రం మరీ మితిమీరిపోయిందనే చెప్పుకోవచ్చు. ఎక్కడికెక్కడ చూస్తుంటే ప్లాస్టిక్ వ్యర్థాలు అయితే గట్టునైతే పడవేసిన సందర్భం అయితే ఉంది. మొత్తం మీద ఈ కెనాల్కి సంబంధించిన సిబ్బంది అయితే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్టు అయితే వ్యవహరిస్తున్నారని అయితే మాత్రం స్థానికులు వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించిన పరిస్థితుల్లో అయితే మాత్రం గోదావరి కెనాల్కి చాలా అస్తవ్యస్తంగా తయారైంది. మొత్తం మీద ఈ ఊర్లకి సంబంధించిన మురికి అలాగే చెత్తకి సంబంధించి ఏదైతే ఈ కాలువ ఉందో కాలువ గుట్టునే పడేస్తున్నారు. దీనికి ఇటు క్లీనింగ్ అయితే మాత్రం జరుగుతులేదు. అలాగే కాలువలకు సంబంధించి ఈ మురికి నీరు అయితే మాత్రం ఏ ఊరికి ఆ ఊరికి సంబంధించిన వ్యర్థ జలాలు అయితే మాత్రం గోదావరి కెనాల్లో వదిలేయడం వల్ల ఇక్కడ స్నానాలు చేయాలంటే మాత్రం భయం వేస్తుందంటూ కూడా స్థానికులు అయితే వాపోతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. పుణ్యం మాట దేవుడెరుగని కానీ వచ్చే రోగాలు అయితే మాత్రం ఎక్కువైపోతాయి. ఇందులో ఈ గోదావరి కాలువలో స్నానం చేయడం వల్ల అయితే మాత్రం బాగా దురదలు గజ్జి తామర వంటి అయితే మాత్రం భారీగా వ్యాపిస్తాయంటూ కూడా స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి. అయితే ఈ గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న వేళ దీన్ని అయితే ఈ కాలువనికి సంబంధించి అయితే ఏ విధంగా అభివృద్ధి చేస్తారు అనేది అయితే మాత్రం అధికారులు ఎటు కూడా నిమ్మకి నీరెత్తినట్టే వ్యవహరిస్తున్నారని అయితే మాత్రం ఆరోపణలు అయితే భారీగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అధికారులు అయితే దీనికి కాలువకు సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం అయితే మాత్రం కొసమెరుపుగా భావిస్తుందనే చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాముతో సూరిబాబు, సివిఆర్ న్యూస్, రాజమహేంద్రవరం నుంచి. వరంగల్ జిల్లా